హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు ఒక విషయం తెలియజేద్దామని మీ ముందుకు వచ్చానండి. అది ఏంటనేది ఈ వీడియోలో మొత్తం చెప్తున్నాను. అది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయలక్ష్మి మల్లూరి. ఇంక ఇదిగోండి, ఇప్పుడు నేను వీడియోస్ లేట్గా పెడుతున్నా కదండి. ఆ వీడియోస్ లేట్గా పెట్టడానికి మెయిన్ కారణం మా అత్తయ్య గారు కాలం చేశారండి, అంటే చనిపోయారు. అది ఎలా చనిపోయారు ఏంటనేది వీడియోలో మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి నేను వచ్చానన్నమాట. అయితే ఒక 3 నెలల నుంచి మా అత్తయ్య గారికి బాగోట్లేదండి. హెల్త్ అనేది అసలు బాగోట్లేదు. హాస్పిటల్లో చూపించామండి. బాడీ చెకప్ అని అంటాం కదా. బాడీ చెకప్ అంటే ఇక మొత్తం A to Z టెస్టులు చేస్తారు కదా, అలాగే టెస్టులు చేశారండి, చేపించాము. కిడ్నీ టెస్టు, మూత్రపిండాలు, హార్ట్కి సంబంధించి, అలాగే బ్లడ్ శాతం ఎంత ఉంది, అలాగే ఏమన్నా ఒకవేళ చేరుకుందా. పెద్ద వయసు అయిపోయింది కదండి, ఉంటాయండి ఏజ్ దాదాపు 76 సంవత్సరాల పైనే ఉంటాయండి. ఒకవేళ ఏమన్నా గుండెల్లో ఏమైనా పేరుకుందా, ఊపిరితిత్తుల్లో అనేది కూడా అన్నీ మొత్తం ఆల్ టెస్టులు చేయించామండి. చేపిస్తే డాక్టర్ గారు ఏం లేదమ్మా, లేడీ డాక్టర్ అనమాట, ఏం లేదమ్మా అంత బాగానే ఉంది, కాకపోతే పెద్ద వయసు అయిపోయింది కదా, కొంచెం బ్లడ్ అనేది తక్కువగా ఉంది అంతేను. బ్లడ్ శాతం తక్కువ ఉన్నా కూడా వాళ్ళు పెద్దగా ఫుడ్ అనేది తినలేరు, ఆరాయింపు ఉండదు. కొంచెంగా కాయల మీద ఫుడ్ అనేది కేర్ తీసుకొని చూసుకుంటా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, చూసుకుంటా ఉండండి, బాగానే ఉంటుంది అని చెప్పారు. ఇక అలాగే చూసుకుంటా వస్తూ ఉన్నామండి. అయితే ఇంకా చనిపోయిన రోజు నిన్న ఎప్పుడు 28వ తారీఖు శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు చనిపోయిందండి. అంటే ఇది సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబరు నెలలోనమాట జరిగింది. ఇది అక్టోబర్ కదండి. ఇంకా ఎంత 10 నిమిషాలేనండి, అంతా ఒక వాంతిలాగా అయింది. ఇంకా అలా ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఉన్నాము. ఇక మేము ఇమీడియట్గా హాస్పిటల్లో తీసుకెళ్దాము అని కారు అదంతా సిద్ధం చేసేటప్పటికే ఇంకా ఏం లేదు, చనిపోయిందండి. అయితే ఏంటంటే అసలు అంత టైం కూడా లేదండి, 10 నిమిషాలండి, ఎంతో టైం లేదండి. అది నాకు మాటలు కూడా రావట్లేదు. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంది. అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, మీకు క్లారిటీగా ఉండాలి కదా, అందువలన నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. ఇక అలాగే ఇంకా చెప్పా కదండి, ఇంకా తీసుకెళ్దాము అంతా రెడీ చేసేటప్పటికే ఇంకా చనిపోయారు. వయసు కూడా 78 సంవత్సరాల దాకా ఉంటుందేనండి. నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, మీకు కారణం అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా, అందువలన నేను మీ ముందుకు వచ్చి ఇలా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంకా పెద్ద కర్మ అవ్వలేదండి, ఊరికే తెలియజేద్దామని చెప్పి చిన్న బిట్టు పెడుతున్నాను చూడండి. ఇక ముందు కూడా ఇలాగే పెట్టుకుంటూ వస్తూ ఉంటాను, వేరే అంటే నా ఛానల్లో ముందు పెడతానండి. కొంచెం ఈ 15 రోజులు కొంచెం బిజీగా ఉంటాను. ఇక అంతా అయిపోయిన తర్వాత పెట్టుకుంటూ వస్తానండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని, మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని, మీరు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు కూడాను, ఇంకా బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందు నేను మిమ్మల్ని కూడా కలవాలని అనుకుంటున్నాను. రాబోయే వీడియోస్లో నన్ను కలవాలి అని అనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటున్నారని నాకు అర్థమైందండి. అలాగే మీరు ఎవరైనా కలవాలనుకుంటే నేను మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటానండి. నేను ముందు వీడియోస్లో నేనేం చేయాలి, ఏమేమి చేయగలను, మీకు ఏమేమి చేయగలను అనేది కూడా నేను ముందు వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు చెప్పకూడదు, అందుకని నేను చెప్పట్లేదు. మన కుటుంబం ఇంకా పెద్దదవ్వాలని, మన సబ్స్క్రైబర్లు చాలా బాగా పెరగాలని, ఇంకా సపోర్ట్ చేస్తారని ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మన కుటుంబం పెద్దదవ్వాలి, మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల నేను మీకు తెలియజేయాలి విషయం ఏంటనేది నేను మీ ముందుకు వచ్చానండి.
ఆ విషయం ఏంటనేది తెలియజేస్తున్నాను. మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలి. మాకు సాంప్రదాయం ప్రకారం ఎలా జరుపుతాము, ఎలా చేసుకుంటాం అనేది కొంచెంగా వీడియోలో చూపిస్తానండి. అది కొంచెం కొంచెం అక్కడక్కడ చూపిస్తాను. అంటే మొత్తం చనిపోయారండి మా అత్తయ్య గారు. అవి మా సాంప్రదాయం ప్రకారం ఎలా చేస్తారనేది వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. ఆ వీడియోస్ కూడా చూడండి. నమస్తే అండి.